తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించను. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికాకు వెళ్ళెను. క్రేస్కే, గలతీయుకును, తీతు, దల్మతియాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రిస్కాకును ఆకులకును ఒనేసిఫాను ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చితిని. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. యూబులు, పుదే, లిను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండునుగాక. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.